అండ్ దెన్ మహేష్ బాబు గారి సినిమాలో కూడా మీరు యాక్ట్ చేసి కలేజాలో చూశాను నేను. అది సర్వెంట్ కాదులేండి, ఒక విలేజ్ క్యారెక్టర్. విలేజర్ క్యారెక్టర్. మహేష్ బాబు గారితో వర్క్ చేశాను, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు. ఫస్ట్ మూవీ వచ్చేసి కొమ్మరం పులి చేశాను, కానిస్టేబుల్ క్యారెక్టర్. అండ్ రీసెంట్గా వచ్చేసి భీమ్లా నాయక్ చేశాను. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంటుంది. నేను సోన్సో అని చెప్పి నన్ను త్రివిక్రమ్ గారు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేసి, ఇదిగో ఇదే మా రౌడీ, మన సినిమాల్లో చేసింది ఈ అమ్మాయి రౌడీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆయన రిసీవ్ చేసుకొని మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బాగా పలకరిస్తారు, హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన సెట్లో ఎంత కామ్గా ఉంటారో ఆర్టిస్ట్కి అంతే రెస్పెక్ట్ ఇస్తారు. మనం చేసే వర్క్ని బట్టి మనకు అంతే వాల్యూగా వాళ్ళు చూసుకుంటారు. ఎంత చెప్పినా తక్కువే కొంతమంది గురించి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా క్రిష్ గారికి నాకు ఒక మంచి ర్యాపో ఉందని చెప్పి. సో ఆయనతో పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా జరుగుతుంది, హరిహర వీరమల్లు అని. చేయలేదు, నేను వెళ్ళలేదు, మరి పిలవలేదు, వెళ్ళలేదు, నేను వెళ్ళి కూడా కలవలేదు. అది ఎందుకు ఏంటనేది తెలియదు, కానీ ప్రతి మూవీకి నాకు ఇన్విటేషన్ వచ్చేది. ఒక క్యారెక్టర్ ఉంది సంధ్య చేస్తావా అని, వీరమల్లుకి అయితే నాకు కాల్ రాలేదు. నేను కూడా వెళ్ళి సార్ నేను ఉన్నానని కూడా నేను మాట్లాడతా కుదరలేదు. మేబీ వెళ్తే ఇచ్చేవాళ్ళేమో, ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలో తెలియదు. ఈ మూవీకి మాత్రం ప్రామిస్గా ఆయన పిలవలేదు, నేను వెళ్ళలేదు. మీరు ఎక్కువగా మైథలాజికల్ సినిమాల్లో కూడా రకరకాలు కనిపిస్తూ ఉంటారు. సన్యాసం చేశాను క్యారెక్టర్స్ కానివ్వండి, గుడిలో ఉండే పూజారులు పక్కన ఉండే అమ్మాయిల క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. నేను ఈ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పుకుంటే ప్రత్యేకంగా ఏమి లేవండి. డాక్టర్ చేశారు, నర్స్ చేశారు, లాయర్ చేశాను, ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలో లాయర్గా చేశాను, పోలీస్ చేశాను, డాక్టర్ చేశాను, నర్స్ చేశాను, కీపర్ మన పని వాళ్ళ పనులు చేశాను, మదర్ చేశాను, మేనత్త. ఈ ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆడవాళ్ళకి సంబంధించిన ఏవైతే రోల్స్ ఉంటాయో కమెడియన్ క్యారెక్టర్స్ చేశాను. అక్క, వదిన, అమ్మ, అమ్మమ్మ. మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటి ఈ ఇన్ని క్యారెక్టర్స్లో? నాకు బాగా ఇష్టమైతే గమ్యం, నక్సలైట్. నా లైఫ్ మార్చింది, నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తింపు తెచ్చింది అయితే నాకు గమ్యం. నా లైఫ్లో నేను శ్రావణ సంధ్య అంటే ఒక ఆర్టిస్ట్, అరే అమ్మాయి ఆర్టిస్ట్, ఈ అమ్మాయి ఎక్కడుందో పిలవండి, క్యారెక్టర్ ఇప్పించండి అని నన్ను గుర్తించింది అయితే గమ్యం. నాకుగా క్యారెక్టర్స్గా నచ్చిన క్యారెక్టర్ అయితే రైల్వే స్టేషన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ అన్నమాట మీ కెరీర్లో. బోల్డ్ క్యారెక్టర్ కూడా, ఒక ప్రాస్టిట్యూట్, రైల్వే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కదా. అసలు డైలాగ్సే కానీ, ఆ క్యారెక్టరైజేషనే కానీ మన కృష్ణమాయి గారు బాగా చేశారు. ఆయన కాకుండా ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్ చేసి ఒక పెద్ద బ్యానర్లో ఒక పెద్ద ప్లేస్లో రిలీజ్ అయితే నా లైఫ్ మారేదేమో అని ఒక సెకండ్ అయితే థింక్ చేశాను. సో కృష్ణమాయి గారు బాగా చూపించారు, చాలా బాగా చూపించారు, చాలా బాగా చూపించారు, చాలా బాగా సీన్స్ వచ్చినాయి. మేము ఓవరాల్గా వర్క్ చేసిన కూడా 10 days ఓవరాల్ కంప్లీట్ మూవీ. 10 daysలో మూవీ కంప్లీట్ చేశాను, టాకీ పార్ట్ మొత్తం. ఆ సినిమా కూడా చాలా బోల్డ్గా ఉంటుంది. ఇప్పటికీ యూట్యూబ్లో ల్యాక్స్లో, మిలియన్స్లో వ్యూస్, క్రోర్స్లో ఉన్నాయి. డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇంట్రడక్షన్ డైలాగ్. కుర్రోళ్ళు అందరూ పడుకొని చూస్తుంటే ఒకడు వచ్చేసి అడుగుతాడు, వస్తావా? ఎందుకు రాను, వస్తా. ఎంత ఇస్తావు? 100 ఇస్తా. 100కేం వస్తుందయ్యా, 200 మంచిగా బంట. ఆ డైలాగ్ చెప్పినప్పుడు అరే షేమ్ అని ఫీల్ అవ్వడం కంటే ఇది బాగా వెల్వెట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది ఆ రోజు. అండ్ తర్వాత 100 రూపాయలకి ఓకే చేసి పిల్లడు ఆకలి తీర్చాలి. అది వాళ్ళకి చెప్పిద్ది, అరే ఒకని నమ్మి ఇక్కడికి వచ్చాను రా, కడుపనంగానే సంతోషించాడు, తర్వాత కడుపనకుండా వెళ్ళిపోయాడు రా, ఏం చేయమంటావు, ఏం చేయాలో తెలియక పిల్లోడు ఆకలి కోసం చేస్తున్నాను, ఒళ్ళు బలిసి చేయట్లేదు. అందరూ ఏయో పేర్లతో పిలుస్తుంటారు, ఫస్ట్ టైం మీరు అక్క అని పిలిచారు, చాలు ఇంకా నాకు ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి తను, అవి వేరే ఫీల్ అండి. అది చెప్పిన డైలాగ్గా చెప్తే ఈ రోజుకి నేనే ఏడుస్తా, మళ్ళీ కంప్లీట్ డైలాగ్గా చెప్తారు. సో మీరు మేకప్ ఆర్టిస్ట్ నుంచి మేకప్ అసిస్టెంట్, టచ్అప్ గర్ల్. ఒక బ్యాగ్ వేసుకొని టచ్అప్ చేయడానికి వచ్చిన టచ్అప్ గర్ల్. ఒక మేకప్ బాక్స్, ఐస్ బాక్స్, టచ్అప్ బ్యాగ్, అంబరిల్లా పట్టుకొని ఒక ఆర్టిస్ట్గా వెనక నుంచి ఒక టచ్అప్ గర్ల్, నాట్ ఎ మేకప్ మ్యాన్. సో మీరు అన్నారు కదా ఒక ఆర్టిస్ట్కి డబ్బుల కంట ఫ్రేమ్లో ఒక ప్లేస్ ఇంపార్టెంట్. అలా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, చాలా ట్రిమ్లు అయిపోయి ఉంటాయి, చాలా అయిపోయి ఉంటాయి. రీసెంట్గా నిన్న 24th రిలీజ్ అయింది ఆదికేశవ. 5 scenes చేశాను, 4 scenes డైలాగ్స్ చెప్పాను, ఒక్క సీనే ఉంది. థియేటర్కి నా ఫ్యామిలీ, నా పిల్లల్ని, మా అత్తగారిని తీసుకొని వెళ్ళి, అత్తమ్మ నేను చేశాను, అత్తమ్మ చూడండి, అత్తమ్మ అని కూర్చోబెట్టి చూస్తుంటే అరే ఈ సీన్లో నేను ఉండాలి,
ఈ సీన్లో నా డైలాగ్ ఉండాలి, ఈ సీన్లో నేనేంటి నాకు నేనే నేను అదే తీసుకొచ్చాను ఫ్యామిలీని నన్ను చూపించుకుంటాకి, ఒక్క సీన్ మిగిలింది అంతే. అక్కడ దాకా దీనికి ఆచార్య మూవీ చిరంజీవి గారిది. నాకైతే క్యారెక్టర్ అని చెప్పి పిలిపిలేదు అమ్మ, 4 ఫ్యామిలీస్ ఉంటాయి, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబరు కదా, చాలా సాడ్ సీను, మీరు బాగా చేస్తారు, మిమ్మల్ని పిలిపిమన్నారు, నలుగురిలో ఒకళ్ళండి, సపరేటేషన్ కాదు అంటే ఓకే, నలుగురిలో ఒకళ్ళైనా ఆచార్య అంటే చిరంజీవి గారి మూవీ. నాకెక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే నాకు కెమెరా గురించి కొద్దో గొప్ప తెలుసు, డైరెక్టర్ గారి టేస్ట్ ఏంటో కొద్దో గొప్ప తెలుసు, ఫ్రేమ్ ఎక్కడ పెడితే ఎలా ఆ ఫ్రేమ్కి మనం కనిపించాలో నాకు తెలుసు. అలాగా ఆ నలుగురిలో ఒక్కదానిగా నేను వెళ్తున్నా కూడా ఆ నలుగురు పిల్లలు చనిపోతే ఎత్తుకుంటారు తండ్రులు, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఒక పిల్లోడిని ఎత్తుకుంటా. అరే సంధ్య, నువ్వు డెలివరీ అయ్యింది, నువ్వు బాబుని ఆపరేషన్ అయి ఉన్నావు, నువ్వు ఆ బేబీ మినిమం 15-18 kgs ఉంటుంది, ఒక ఫర్ లెంత్ 50 meters రన్ చేయాలి, 1కి 5 times టేక్స్ జరిగితే నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎత్తుకో, మాకు హస్బెండ్ క్యారెక్టర్స్ అందరూ ఎత్తుకున్నారు, నువ్వెందుకు ఎత్తుకున్నావు లేడీవి అని నన్ను క్వశ్చన్ చేశారు. 3 మగవాళ్ళు ఒక ఆడ తేడాగా కనిపిస్తేనే మనిషికి కనిపిస్తాము, బిడ్డని తండ్రి ఒకటే కన్నడగా తల్లి కూడా కంటది, 3 మగవాళ్ళు ఎత్తుకున్నారు, నేను ఎత్తుకుంటే నాకు సపరేట్గా నా బిడ్డ మీద నా ప్రేమ, అది నా మొగుడే ఎత్తుకోవాలని గ్యారంటీ రాయలేదు కదా, బిడ్డని తండ్రే మొయ్యాలి అని అక్కడ రాసుందా అంటే వాళ్ళు చెప్పలేదు కదా, నువ్వెందుకు, నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు ఎత్తుకుంటాం అవసరమా, నేను ఎత్తుకుంటా. ఎందుకంటే ఆడమనిషి ఎత్తుకుంది అంటే ఆ పెయిన్ని మనం చూపించినప్పుడు నన్ను ఒక కెమెరానో ఒక డైరెక్టరో కరెక్ట్గా చూస్తే ఈ అమ్మాయిని ముందు పెడతారన్న కోరిక ఆలోచన ఉంది. అలా నేను ఒక పాపను ఎత్తుకొని ఒక కెమెరా లెఫ్ట్ యాంగిల్లో ఇలా పెట్టారు, అందరూ ఓ ఏడ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ ప్లేస్కి వెళ్ళి ఏడిస్తే మనం క్యామ్లో కనిపిస్తాము, క్యామ్లో రిజిస్టర్ అవుతాము, మనం ఇస్తున్న ఫీలింగ్ని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న టైమింగ్లో నేను ఇవ్వడం వల్ల క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. ఆ నలుగురిలో ఒకళ్ళని తీసేసి నాకు ఒక్కదానికి సపరేట్గా క్యారెక్టర్ ఇచ్చారు, 1 day షూట్ చేశారు నా కోసం, ఒక సీన్ ఇచ్చి. నేను ఏడుస్తుంటే డైరెక్టర్ గారు అలాగే చూస్తూ ఉండిపోయారు, కట్ చెప్పకుండా. గర్వంగా చెప్పట్లా, నేను ఒక ఆర్టిస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నా, కట్ చెప్పట్లేదు. నేను ఏడుస్తుంటే సారు, ఏమండి కట్ చెప్పలేదండి, నేను పక్కన వాళ్ళు అంటే కట్ చెప్పారు, బాగా చేసావమ్మా, చాలా బాగా వచ్చింది సీన్ అని. ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ వెళ్ళిపోయిన పాసింగ్ షాట్ ఒక్కటే ఉంది, చేసిన సీన్ లేదు. ఎడిట్లో పోయింది, ఎందుకు పోయింది అని ఎవరిని వెళ్ళి అడుగుతా నేను? డైరెక్టర్ని అడగాల, ఎడిటర్ని అడగాల, హీరో గారిని అడగాల, నన్ను పిలిపించిన మేనేజర్స్ని అడగాల, ఏడీ డిపార్ట్మెంట్ని అడగాల, నన్ను నేను అడగాల కూడా నాకు అర్థం కాల. అదే కాదు, చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి 5th month ప్రెగ్నెంట్, ఇక్కడ నుంచి కేరళ వెళ్ళాం. సైరా నరసింహారెడ్డి వర్క్ చేస్తుండగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 3rd month అని. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. కొంతమంది ఫ్యూ క్యారెక్టర్స్ని మాత్రమే కేరళ తీసుకెళ్తున్నారు, కొన్ని సీన్స్కి డైలాగ్స్ ఉన్నాయంట అక్కడ, ఎవరన్నా ఇష్టం ఉందన్నట్టుగా ఎట్లా సంథింగ్ సెలెక్ట్ చేశారు. నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారా, నేనే వస్తానని వెళ్ళాను అనేది ప్రామిస్గా నాకు గుర్తులేదు. నేను వెళ్ళా. ఎంతమంది ఇళ్ళు ఉంటాం, మొదన ఒక 8 members గర్ల్స్ ఇళ్ళు ఉంటాం. అందరికీ సేమ్ డైలాగ్ ఇచ్చారు, అందరి చేత చెప్పించారు, అందరి చేత వీడియో తీసుకొని వెళ్ళి డైరెక్టర్ గారికి చూపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు, ఒక్కొక్కరు ఎలా చెప్పారు, ఒకటే డైలాగ్ని 3 చేత 4 చేత చెప్పించుకొని తీసుకెళ్ళి డైరెక్టర్ గారు చూశారు. అరే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఒక 4 సెలెక్ట్ చేశారు, 4 క్యారెక్టర్స్ చేసాం. డైలాగ్ చెప్పాక గర్వంగా చెప్పట్లేదు, చిరంజీవి గారు మెచ్చుకున్నారు డైరెక్టర్ గారిని కానీ మా డిపార్ట్మెంట్ని కానీ, అరే మంచి ఆర్టిస్ట్ అని. ఎందుకు అంటే దానికి ముందు ఒక ఆర్టిస్ట్ని కన్నడ నుంచి తీసుకొచ్చారు. నేను ఆర్టిస్టుల పేరు ఎక్స్పోజ్ చేయాలని నాకు లేదు, ఒకళ్ళని తక్కువ చేయాలన్న ఆలోచన కూడా నాది కాదు. ఆవిడ 1కి 8 టేకులు తీసుకున్నారు ఒకటే డైలాగ్ని. మేము ఒకటే డైలాగు 4 పంచితే ఒక సింగిల్ టేక్లో చెప్పాం, 4 ఆడవాళ్ళం. అందులో నా డైలాగు చాలా బాగా పెయిన్ఫుల్ క్యారెక్టర్. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరినో తీసుకొస్తారా, మన వాళ్ళని కొద్దిగా గుర్తించండి రా అని చెప్పి ఏడీస్కి గర్వంగా మా గురించి మాట్లాడేళ్ళారు చిరంజీవి గారు. హోప్ ఓకే ఈయన మెచ్చుకున్నారు, ఈ డైలాగ్ ఇంత బాగుంది, థియేటర్లో ఇంత బాగుంటుంది, డబ్బింగ్కి పిలవలేదు ఇంకా లేదా, డబ్బింగ్కి పిలవలేదు ఇంకా, క్యారెక్టర్ లేదా, తెలిసిన విషయం లేదండి, ఆ సీన్ని సాంగ్లోకి ఇన్వాల్వ్ చేశారు, అందుకనే డబ్బింగ్ చెప్పించట్లేదు. ఓకే సాంగ్లో ఇన్వాల్వ్ చేసినా నా సీన్ అయితే తీసేస్తారు అన్న ఆలోచన లేదు. తీరా చూస్తే ఒకే ఒక షాట్ పడింది, ఆయన
నైఫ్తో ఆయన హెడ్ కట్ చేస్తే నాకు బ్లడ్ వచ్చేసి ఇలా చిమ్మిద్ది ముఖం మీద. క్లైమాక్స్లో క్లైమాక్స్ కాదు, మిడిల్ ఆఫ్ సీన్లో సాంగ్ సైరా నరసింహారెడ్డి సాంగ్ ఉంటుంది కదా, టైటిల్ సాంగ్లో అందరి గురించి చెప్తుంటారు. మన ఆర్టిస్ట్ దువాసి మోహన్ గారు ఒక క్యారెక్టర్, నేను అండ్ ఇంకొక అమ్మాయి, మొత్తం నలుగురు చేసాం. నలుగురివి 4 డైలాగ్స్. దువాసి మోహన్ గారు అంటారు, అయ్యా చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తే పుచ్చ తాగమన్నారు అయ్యా బ్రిటిష్ వాళ్ళు. కట్టెలు ఏరుకుంటానికి పోతే పాడు చేశాడయ్యా. పసిబిడ్డకి పాలిస్తుంటే శిస్తు కట్టలేని దానికి బిడ్డకి పాలిచ్చే హక్కు లేదని మీదకొచ్చి పాలు తాగాడయ్యా నా డైలాగ్ నేను చెప్తే, నా చెప్పిన డైలాగ్ రియాక్ట్ అయ్యి బ్రిటిష్ వాడిని నరికేస్తాడు చిరంజీవి గారు. ఆ విజువల్ కూడా తీసాం. నన్ను ఒక మనిషి ఇట్లా, నేను బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే బేబీని ఇలా పట్టుకొని పక్కన పడేసి ఒక మనిషి నన్ను ఇట్లా పుల్ బ్యాక్ చేసుకొని నా మీద ఆయన పాలు తాగుతున్న ఇట్టుగా సీన్ విజువల్గా కూడా మనం వర్క్ చేసాం, షార్ట్స్ తీసాం. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఇంత పడుతుంది అని, జస్ట్ బ్లడ్ పడేది ఉంది అంతే. ఏడవటం కూడా అలవాటు అయిపోయింది. చాలా ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. అది ఎవరి తప్పు అనేది ఇండస్ట్రీని ఎవరిని అడగలేము, ఏ ఆర్టిస్టు ఎవరిని అడగలేదు అంతే. ఈరోజు ఎందుకు చెప్తున్నాను కూడా తెలియదు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న బాధ. ఆర్టిస్ట్ని పిలిచినప్పుడు, ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఉంటుంది అంటే చేయించాలి. ఇండస్ట్రీలో ఎవరు కూడా పేమెంట్స్ కోసం వర్క్ చేయరు. ఈవెన్ హీరో గారైనా సరే పేరు కోసమే చేస్తారు. పేరు వచ్చాక పేమెంట్స్ ఇస్తారు, పేమెంట్స్ పెరుగుతాయి. నేను చేసిన ఫస్ట్ నా డబ్ల్యూ మూవీ గంగాకి నేను 500 తీసుకున్నా. నేను గమ్యానికి 600 తీసుకున్నా. అదే గమ్యం తమిళ్లో చేస్తే 6000 తీసుకున్నా. అదే గమ్యం నేను కన్నడలో వర్క్ చేస్తే 8000 తీసుకున్నా. అదే టైంలో పర్ డే 600 ఎక్కడ, 6000 ఎక్కడ, 8000 ఎక్కడ. ఆ రోజే నాకు పడింది 2006లోనే త్రిముఖ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అని. తెలుగు, కన్నడ, తమిళ్ 3 లాంగ్వేజ్లో వర్క్ చేసా ఒకటే మూవీని. కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే తెలుగులో నుంచి తీసుకెళ్లారు. అట్లా కన్నడలో అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళా తెలుగు నుంచి ఆ క్యారెక్టర్కి, నక్సలైట్ క్యారెక్టర్కి. త్రిముఖ లాంగ్వేజ్ అని చెప్పి నాకు ఒక నేమ్ ఇచ్చారు. నాకు దాని తర్వాత వరుసగా వర్క్స్ వచ్చాయి, క్యారెక్టర్స్ వచ్చాయి, ప్రెగ్నెన్సీ రోల్స్ వచ్చాయి. ఒక్కడినే మూవీ హీరో ఇంట్రడక్షన్ సీన్, మన జీవా గారిని వీడి నడి రోడ్డు మీద కాల్ చేయాలి మన నిత్యామీనన్ గారు అనగానే షూట్ పేలిద్ది, హీరో గారు పైనుంచి కాలుస్తారు. దాని ప్రీవియస్ ప్రెగ్నెంట్ లేడీ. ఒకటని కాదండి, చేశా. దేవుడి దయ వల్ల చాలా చాలా చేశాను. ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేశా.